హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో వార్మ్త్ అనే పదానికి యాంటోనిమ్ వర్డ్ తెలుసుకోబోతున్నాము. యాంటోనిమ్ అన్నా ఆపోజిట్ అన్నా రెండు ఒకటే. యాంటోనిమ్కు సిమిలర్ వర్డ్ సినానిమ్ ఆపోజిట్. అర్థమైందా లర్నర్స్? యాంటోనిమ్కు సినానిమ్ ఆపోజిట్. యాంటోనిమ్ అన్నా ఆపోజిట్ అన్నా రెండు ఒకటే. యాంటోనిమ్కు మరియు ఈ ఆపోజిట్ అనే పదాలకు తెలుగు అర్థం వ్యతిరేక పదం అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? యాంటోనిమ్ అనే పదానికి తెలుగు అర్థం వ్యతిరేక పదం అని అవుతుంది. ఆపోజిట్కు తెలుగు అర్థం వ్యతిరేక పదం అని అవుతుంది. అర్థమైందా? ఆపోజిట్స్ లేదా యాంటోనిమ్స్ని తెలుగులో వ్యతిరేక పదాలు అని అంటారు. ఈ క్లాస్లో వార్మ్త్ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాము. అర్థమైందా? వార్మ్త్కు తెలుగు అర్థం వెచ్చదనం అని అవుతుంది. వార్మ్త్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్. అర్థమైందా? వార్మ్త్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్. ఈ కూల్నెస్కు తెలుగు అర్థం చల్లదనం అని అవుతుంది. అర్థమైందా? ఇంగ్లీష్లో వార్మ్త్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ అని అవుతుంది. తెలుగులో వెచ్చదనం అనే పదానికి వ్యతిరేక పదం చల్లదనం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ వార్మ్త్ కూల్నెస్ అనే ఈ రెండు విరుద్ధ లక్షణాలు, అంటే ఈ టూ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ టూ ఆపోజిట్ లక్షణాలను క్వాలిటీస్ని పోల్చడానికి ఉపయోగిస్తారు. అర్థమైందా? టూ ఆపోజిట్, ఇవి అనేవి ఆపోజిట్ వర్డ్స్ కదా. వార్మ్త్కు ఆపోజిట్ కూల్నెస్, వార్మ్త్ ఆపోజిట్ కూల్నెస్ అనే రెండు విరుద్ధ లక్షణాలను, అంటే ఆపోజిట్ క్వాలిటీస్ను పోల్చడానికి ఉపయోగిస్తారు. అంటే కంపేర్ చేయడానికి ఆపోజిట్ క్వాలిటీస్ను, విరుద్ధ లక్షణాలను కంపేర్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ వార్మ్త్ కూల్నెస్ అనే ఆపోజిట్ వర్డ్స్. అర్థమైందా? వార్మ్త్కు తెలుగు అర్థం వెచ్చదనం అని అవుతుంది. కూల్నెస్కు తెలుగు అర్థం చల్లదనం అని అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద వార్మ్త్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ చేంజ్డ్ టు ద కూల్నెస్ ఆఫ్ ద ఈవినింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం మధ్యాహ్నం వెచ్చదనం, సాయంత్రం చల్లదనంగా మారింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అన్నమాట. ఇక్కడ వార్మ్త్కు తెలుగు అర్థం ఏమిటి? వెచ్చదనం కదా. ఈ వెచ్చదనంకు ఆపోజిట్ వర్డ్ ఏది? కూల్నెస్, చల్లదనం కదా. ఈ వార్మ్త్కు ఆపోజిట్ వర్డ్ ఈ కూల్నెస్. ఫస్ట్ వాక్యానికి అర్థం ఏమిటి? మధ్యాహ్నమేమో వెచ్చగా ఉంది. ఈ వాక్యానికి ఆపోజిట్ ఈ వాక్యం అవుతుంది కదా. ద కూల్నెస్ ఆఫ్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం ఏమో చల్లదనంగా మారింది, చేంజ్ అయిందనమాట. అర్థమైందా? ద వార్మ్త్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ అనే వాక్యానికి ఆపోజిట్ సెంటెన్స్ ఏమవుతుంది? ద కూల్నెస్ ఆఫ్ ద ఈవినింగ్ అవుతుంది. అర్థమైందా? వార్మ్త్కు తెలుగు మీనింగ్ వెచ్చదనం, కూల్నెస్కు తెలుగు మీనింగ్ చల్లదనం. అంటే ఈ వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? మధ్యాహ్నము వెచ్చదనంగా ఉండింది, సాయంత్రానికి చల్లదనంగా మారింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఎంజాయ్డ్ ద వార్మ్త్ ఆఫ్ ద సన్ అండ్ ద కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను సూర్యుని యొక్క వెచ్చదనాన్ని మరియు గాలి యొక్క చల్లదనాన్ని ఎంజాయ్ చేశాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. నేను సూర్యుని యొక్క వెచ్చదనాన్ని మరియు
గాలి యొక్క చల్లదనాన్ని ఎంజాయ్ చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇక్కడ ఈ వామ్త్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ వామ్త్ ఆఫ్ ద సన్, కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్, ఈ అండ్ అనే కంజంక్షన్తో మనము ఈ 2 వాక్యాలను కలిపినాము. 2 సెంటెన్సెస్ని అయితే కలిపినాము. 2 ఆపోజిట్ సెంటెన్సెస్ని అయితే కలిపాము. అర్థమైందా? సింగిల్గా విడదీసుకొని రాసుకుంటే ఐ ఎంజాయ్డ్ ద వామ్త్ ఆఫ్ ద సన్, ఐ ఎంజాయ్డ్ ద వామ్త్ ఆఫ్ ద సన్ ఒక వాక్యం అవుతుంది. ఇంకొక వాక్యం ఏమవుతుంది? ఐ ఎంజాయ్డ్ ద కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్ అని అవుతుంది కదా. ఐ ఎంజాయ్డ్ ద వామ్త్ ఆఫ్ ద సన్, ఐ ఎంజాయ్డ్ ద కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్ అనే 2 వాక్యాలను ఈ అండ్ అనే కంజంక్షన్తో కలిపినాము. అర్థమైందా? సో అలా అండ్ అనే కంజంక్షన్తో కలిపినప్పుడు 2 వాక్యాలుగా ఉన్న సెంటెన్సెస్ ఒక సెంటెన్స్గా మారుతుంది కదా. అది ఎలా అంటే ఐ ఎంజాయ్డ్ ద వామ్త్ ఆఫ్ ద సన్ అండ్ ద కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్ అని అవుతుంది. ఇక్కడ ఐ ఎంజాయ్డ్ ద వామ్త్ ఆఫ్ ద సన్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను సూర్యుని యొక్క వెచ్చదనాన్ని ఎంజాయ్ చేశాను అని ఈ వాక్యం యొక్క మొదటి వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. మరి ఈ రెండో వాక్యం యొక్క తెలుగు అర్థం ఐ ఎంజాయ్డ్ ద కూల్నెస్ ఆఫ్ ద బ్రీజ్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను గాలి యొక్క చల్లదనాన్ని ఎంజాయ్ చేశాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ వామ్త్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి వామ్త్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్. వామ్త్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ అవుతుంది. వామ్త్కు తెలుగు మీనింగ్ వెచ్చదనం అని అవుతుంది. కూల్నెస్కు తెలుగు మీనింగ్ చల్లదనం అని అవుతుంది. ఈ వామ్త్ ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ కదా. ఈ వామ్త్ కూల్నెస్ అనేవి 2 విరుద్ధ భావాలు, అంటే 2 ఆపోజిట్ క్వాలిటీస్ను కంపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. అర్థమైందా? వామ్త్కు ఆపోజిట్ వర్డ్ కూల్నెస్ కదా. అదేవిధంగా ఈ వామ్కు ఆపోజిట్ వర్డ్ కూల్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి వామ్త్ అనే పదానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ మరియు ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.